మనల్ని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా వారిని కోరి ప్రార్థిస్తా ఉన్నాం. अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद. अंदर చెప్పండి. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. जय श्री राम. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం, దాంట్లో నేను పాల్గొనే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వేదిక మీద ఉన్న వారికి, ముందున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మొదట ప్రార్థిస్తూ, మేము ఇస్కాన్ సంస్థ నుంచి వచ్చాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. దీని సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. మీరు ఇస్కాన్ గుడికి వెళ్తే ఒక గురూజీ విగ్రహం ఉంటుంది అక్కడ, వారు స్థాపించారు దీన్ని. వారు 40-50 సంవత్సరాలు భారతదేశంలో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అప్పట్లో మన భారతీయులంతా కూడా సంస్కృతి ట్రాన్సిట్ పీరియడ్, అది మనం సనాతన సంస్కృతి నుంచి పాశ్చాత్య సంస్కృతికి మారుతూ ఉన్న సమయం. అప్పుడు వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తుంది, పులిని చూసినాక వాతలు పెట్టుకున్నట్టుగా మీరు అక్కడికి వెళ్ళి ఈ సనాతన ధర్మం వాళ్ళు పాటించేటట్టుగా చేసినట్లయితే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పారు. 70 సంవత్సరాల వయసులో ఆయన భగవద్గీత, భాగవతం వీటన్నిటినీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకొని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళారు. అక్కడ కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టి 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా 14 సార్లు పర్యటించి 108 దేవస్థానాలు కట్టారు ప్రపంచమంతా కూడా 10 సంవత్సరాల్లో. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణం, మందిర నిర్మాణం 10 ఎకరాలు బంగారుతో నిర్మించారు ఆయన శిష్యులు అన్నమాట. 70 వైదిక సంపుటాల గ్రంథాలని ఈ 10 సంవత్సరాల్లో రాశారు ఆయన. ఈరోజు భగవద్గీత అన్నటువంటిది ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో ఇస్కాన్ ద్వారా భగవద్గీత అన్నటువంటిది అవైలబుల్గా ఉందన్నమాట. మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి రష్యన్ భాషలో భగవద్గీతను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. అది ఇస్కాన్ భగవద్గీత. ఇస్కాన్ భగవద్గీత. ఈరోజు మనందరం కూడా మనం పలచబడిపోతూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాం. బలం అవ్వాలా, బలం అవ్వాలా, బలం అవ్వాలా. స్వామి ప్రభుపాదుల వారు ఒక అమెరికన్ను, ఒక ఆఫ్రికన్ను, ఒక రష్యన్ను, ఒక ఆస్ట్రేలియన్ని సనాతన ధర్మం పాటించేటట్టుగా చెయ్యగలిగారు అంటే అది ఎట్లా వీలైంది అంటే ఈ తత్వంలో ఉన్నటువంటి, భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం, భాగవతంలో ఉన్న గొప్పతనం, రామాయణంలో ఉన్న గొప్పతనం, మహాభారతంలో ఉన్న గొప్పతనం వారికి వివరించారు. ఆ గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత వారందరూ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. మనమేం చేస్తున్నాం? మా గురువు గారు ఆచార్యులు చెప్పారు, సంస్థాపకాచార్యులు, రైల్వే స్టేషన్ దగ్గర ఉండేవాడు ఎప్పుడు ట్రైన్ మిస్ అవుతాడంట. ఏమనంటే ఆ దగ్గరే కదా, ఎక్కచ్చులే, పర్లేదులే. దూరంగా ఉండేవాడు ఒక అరగంట ముందు వచ్చి వాడు ట్రైన్ పట్టుకుని
ప్రయాణం సాగించేస్తాడు, దగ్గరుండేవాడు మిస్ అవుతాడు. మనం రైల్వే స్టేషన్కి దగ్గరుండే వ్యక్తుల్లాగా తయారయ్యాం. కృష్ణుడు మావాడేనండి, రాముడు మావాడేనండి, నిర్లక్ష్యం. ఈరోజు శ్లోకాలు వారు ఒకటి అడిగారు, మీరు మంత్రం చెప్పారు, మంత్రం అర్థం తెలుసా అన్నారు. ఒక చిలకుండిందంట, రామ రామ అని అనిందంట. ఒక సాధు అట్టుపోతూ విని దాన్ని చూసి ఇంప్రెస్ అయిపోయాడు. అరే దీన్ని తీసుకెళ్ళి నేను పెంచాలి, రామ అనేది కదా. ఆశ్రమంలో పెట్టుకున్నాడు. అది అప్పుడప్పుడు రామ అంటుంది. మనం కూడా ఇటువంటి సభలు జరిగినప్పుడు మనం కూడా రామ అంటాం. తర్వాత మళ్ళీ వేరే. సో అది రామ అన్నదానికి ఇంప్రెస్ అయిపోయి తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టుకున్నాడు. గురువుగారు చార్ధామ్ యాత్రకి వెళ్దామని, మరి చిలకని సంకలు ఎక్కడ పెట్టుకొని తీసుకెళ్తాం, దీనికి కొన్ని జాగ్రత్తలు చెప్పి చెప్పి చిలకతో చెప్పాడంట. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, నువ్వు గింజలను చూసి ఆకర్షితురాలివయ్యి వల మీద కూర్చుంటే చిక్కుకుపోతావు అని చెప్పాడంట. చెప్తే అదేం చేసింది, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, వెళ్ళి కూర్చుంటే చిక్కుకుపోతాము. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, వెళ్ళి కూర్చుంటే చిక్కుకుపోతాము చెప్తా ఉంది పాటలాగా. గురువు గారు అనుకున్నారు దీనికి అర్థమైపోయింది విషయం, అపాయం ఏంటి అర్థమైపోయింది, ఏం అపాయం జరుగుతుందో, ఇంకా నేను సురక్షితంగా దీన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి దాన్ని ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన వెళ్ళిన తక్షణమే రక్షకుడు లేడు కదా ఆశ్రమానికి, వేటగాడు వచ్చేసాడు. ఇదేం చేసింది, చెట్టు మీద కూర్చొని వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, వెళ్ళి కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పి పాట మొదలుపెట్టింది. వాడు అనుకున్నాడు దీనికి నా గురించి అంతా తెలిసిపోయినట్టుంది, ఇది దొరక్కపోయినా వేరే చిలకలన్నా దొరుకుతాయి కదా అని చెప్పి వల వేసి గింజలు వేసాడు. ఇది వెళ్ళి దాని మీద కూర్చుంది, చిక్కుపోయింది. చిక్కుపోయి ఏం పాడుతుంది, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాము, ఇదే పాడుతుంది. అదేమనుకునిందంటే అది ఒక పాట అనుకునింది. మనం కూడా ఇవన్నీ పాట అనుకుంటున్నాం, నిజంగా ఎక్కడ ఏది ఉపయోగించాలా అనేది మనకు తెలియట్లేదు. ఆ చిలకలాగా మనం కూడా తయారైపోయాం. దానివల్ల ఈ ధర్మాన్ని మనం కాపాడుకోలేకుండా ఉన్నాము. ఇది అర్థం చేసుకోవాలి మనం. దానివల్ల ఇది కూడా ఒక పాట, భగవద్గీత దాంట్లో ఉన్న పరమార్థం ఏంటి, భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు, కరిష్యే వచనం తవ, మీరేం చెప్తే అది నేను చేస్తానన్నాడు. ధర్మం కోసం యుద్ధం చెయ్యి అన్నాడు. మరి ఈ రోజు ధర్మం కోసం యుద్ధం చేయడానికి మనం ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? గురువుగారు భలేవాళ్ళండి, ఇంట్లో యుద్ధాలకే టైం లేదు, ఇంక బయట ధర్మం కోసం దేశం కోసం ఎక్కడ యుద్ధం చేస్తాం? భలేవాళ్ళ మీరు. ఇంట్లో యుద్ధాలకే టైం లేదండి మాకు. అత్తను చూస్తే కోడలు, కోడలు చూస్తే అత్త, భార్యను చూస్తే భర్త, భర్తను చూస్తే భార్య, ఒకరి ముఖాలు ఒకరు కూడా చూసి ఒకే ఇంట్లో ఉంటాం. మళ్ళా ఒకే ఇంట్లో కూడా ఎందుకున్నామంటే అద్దెలు ఎక్కువ ఉన్నాయి కలిసి ఉన్నాం, లేకపోతే అది కూడా మార్చేస్తాం. వీటికి కారణం ఏంటి? ప్రేమతత్వం లేదు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు, ఆయన ఇచ్చినటువంటి తత్వం ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వం వ్యక్తుల్లో ఉంటే బ్రిటిషర్స్ వాళ్ళు మన దేశానికి వచ్చేదానికి ముందు గూఢచారిని పంపించారు. అయ్యా వీళ్ళని మనం బానిసలు చేసుకోవాలంటే ఏం చేయాలో ఒకసారి నువ్వు స్టడీ చేసిరా అన్నారు. ఆడేళ్ళు చెప్పింది ఒకటే, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా బలమైనవి. అది బలంగా వాళ్ళు పాటించేంత వరకు వాళ్ళు మనకు బానిసలు కాదు. ఆ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఏ రోజైతే మనం దెబ్బ కొడతామో అప్పుడు మన బూట్లు చూస్తూ వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఇది చేయాలి మనం అన్నారు. వాళ్ళు విజయం సాధించారు. కులాల మధ్య డివైడ్ అండ్ రూల్, కులాల మధ్య పెట్టారు, రాష్ట్రాల మధ్య పెట్టారు, చక్రవర్తులు సామంతుల మధ్యలో పెట్టారు. ఈరోజు చక్రవర్తులు సామంతులు ఇవన్నీ కాదు, భార్యాభర్తల మధ్యనే మనం అంతా బిజీగా ఉన్నాం మన కొట్లాటల్లో. ఇంకా దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మనం కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలా, అప్పుడు సమాజంలో బలం వస్తుంది, రాష్ట్రాల్లో బలం వస్తుంది, దేశం బలం అవుతుంది, దేశం బలం అవుతుంది. మరి ఆ కుటుంబ వ్యవస్థలో బలం చేకూరాలా అంటే భగవద్గీత లాంటి
జ్ఞానాన్ని మనం అనుసరించాలా? భగవద్గీత లాంటి జ్ఞానాన్ని మనం అనుసరించాలా? నేను 12 సంవత్సరాల క్రిందట భగవద్గీత మీద 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను. చేస్తే నెల్లూరు జిల్లా, కడప జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మహమ్మదీయ పిల్లలకు వచ్చింది. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిపితే ఆ నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన మహమ్మదీయ సోదరుడు నాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి అన్నాడు. ఆర్గనైజర్స్ అందరూ భయపడుతున్నారు, వాడు మహమ్మదీయుడు ఏం మాట్లాడతాడో స్టేజ్ ఎక్కి. విషయం నా దాకా వచ్చింది, పిలవండి అన్నాను. మైక్ తీసుకుని ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే, మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదు అని చెప్పి. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 రూపాయలు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ పెట్టారు. నాకు చాలా టెంప్టేషన్ వచ్చింది పార్టిసిపేట్ చేయాలని. నేను ఎన్రోల్ చేసుకొని చదవడం మొదలు పెట్టాను. భగవద్గీత ఒకసారి చదివిన తర్వాత నాకు అర్థమైన సత్యం ఏంటి అంటే, మా పెద్దలు చెప్పింది తప్పు. మతం అన్న పదం మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా లేదు అన్నాడు. మతం అన్న పదం మొదటి నుంచి చివరి దాకా ఎక్కడా లేదు. భగవద్గీత మానవాళికి మార్గదర్శకం, గైడ్ బుక్ అని నాకు అర్థమైంది ఒక్కసారి భగవద్గీత చదివితే. భగవద్గీత చదివిన తర్వాత హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అన్న ప్రేరణ నాలో కలిగి మాంసాన్ని భుజించడం మానేశానన్నాడు. ఒక్కసారి చదివితే అతనిలో కలిగిన పరివర్తన. తర్వాత ఇంకొకటి రిక్వెస్ట్ చేసుకున్నాడు, బైబిల్ చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకుని వెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందువు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి స్టేజ్ దిగేశాడు. ఇదేం దౌర్భాగ్యం అండి. మన బలమేంటో మనకు తెలియదు, మన శక్తి ఏంటో మనకు తెలియదు, మన జ్ఞానం ఏంటో మనకు తెలియదు, మన సమస్యలకు పరిష్కారం ఏంటో మనకు తెలియదు. అన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్కి భగవద్గీత వాడుతున్నారు, బిజినెస్ మేనేజ్మెంట్కి భగవద్గీత వాడుతున్నారు ప్రపంచం అంతా కూడా. ఈరోజు మన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం పెట్టుకొని మనం ఆ పాశ్చాత్య దేశాల వంక తల మోరెత్తుకొని చూస్తా ఉన్నాం. వాడు వాడేసిన చెత్త మొహానేస్తే దాంతో సంతృప్తి చెందుతూ ఉన్నాం. ఏం దౌర్భాగ్యం ఇది. నేను ఒకసారి హైదరాబాద్ మందిరానికి అధ్యక్షుడిగా ఉండి అనంతపురంలో మందిరం నిర్మాణం చేస్తూ ట్రైన్లో పోతూ ఉన్నాను. ట్రైన్లో చాలా సమయం ఉంటుంది. భగవద్గీత తీసుకొని చేతిలో శ్లోకాలు పట్టిస్తూ ఏదో చదువుకుంటున్నాను. ఒక మహమ్మదీయుడు ఎదురుగా కూర్చోన్నాడు. నన్ను గుడ్లు పెట్టకరెచ్చి చూస్తూ ఉన్నాడు, ఉరుగుతా ఉన్నాడు. పాపం శక్తి ఉంటే కాలిపోయేవాడిని నేను. కొంత సమయం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక నాతో ఏమన్నాడంటే, సార్ మీరు చేసేది చాలా తప్పు అన్నాడు. ఏంటయ్యా అన్నాను. దేవుడు మొదట సనాతన ధర్మం అనే దాన్ని సృష్టించాడు, సంతృప్తి చెందలేదు దాంతో, దాన్ని కొంచెం మాడిఫై చేసి క్రిస్టియానిటీ అనే దాన్ని ప్రజెంట్ చేశాడు, దాంతో కూడా సంతృప్తి చెందలేదు, ఫైనల్ గా ఇస్లాం అనేది వచ్చింది. అందుకని లేటెస్ట్ మీరు ఇస్లాంని అనుసరించాలి, భగవద్గీతం కాదు, సనాతన ధర్మం కాదన్నాడు. నేను అన్నాను, ఎంత పొరపడ్డారండి మీరు అన్నాను. ఎంత పొరపడ్డారు మీరు. ఒక తండ్రి పిల్లవాడికి చెప్తాడు, ఒరే పరీక్షల్లో 100కి 100 మార్కులు తెచ్చుకోరా అంటాడు. కొన్ని రోజులు వాడిని గమనించిన తర్వాత వాడికి ఆ కెపాసిటీ లేదని 60 మార్కులన్నా తెచ్చుకో ఫస్ట్ క్లాస్ రా అంటాడు. కొన్ని రోజులు అది కూడా గమనిస్తాడు, వాడికి ఆ కెపాసిటీ కూడా లేదని చెప్పి ఒరే 35 మార్కులు తెచ్చి పాస్ అన్నా అవరా అంటాడు. 100కి 100% పవిత్రమైన జీవిత విధానం సనాతన ధర్మం. అది భగవంతుడు మొట్టమొదటి ఇచ్చాడు. ఈ కలి ప్రభావం వల్ల దాన్ని పాటించలేదని చెప్పి 2000 సంవత్సరాల కిందట క్రిస్టియానిటీ వచ్చింది.
1000 సంవత్సరాల కిందట మీ యొక్క ఇది వచ్చింది, ఇది 35 మార్కులు, అది 60 మార్కులు, మాది 100 మార్కులు. ఇది సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం. ఈరోజు మధురపూడిలో ఒక 2 సంవత్సరాల కిందట ఒక కార్యక్రమం జరిగింది. ఉపన్యాసం అయిన తర్వాత ఆ వచ్చిన భక్తులందరి చేత యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రం 108 సార్లు జపం చేయించారు. ఆ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఏమన్నాడంటే, వచ్చి గురుగారు ఈ 10 మంది మతం మారిపోయారు, కానీ మీ ఉపన్యాసం అయిన తర్వాత 108 సార్లు మంత్రం వీళ్ళు కూడా చెప్పారన్నాడు. నేను అన్నాను, ఏమయ్యా మీరు మతం మారిపోయారు కదా, ఎందుకోసం మీరు మళ్ళా 108 సార్లు ఈ మంత్రం చెప్పించారన్నాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా, గురువుగారు ఈ 1.5 గంట సేపు విడమరచి సనాతన ధర్మం గురించి మీరు చెప్పినట్టు మాకు ఎవరన్నా చెప్పుంటే మేము అసలు మతం ఎందుకు మారుతాము అన్నారు. మేము అసలు మతం ఎందుకు మారుతాము? ఈరోజు మన ధర్మానికి జరిగేటువంటి నష్టానికి కారణం ఏంటి అంటే, మన చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలకు మన దగ్గరే సమాధానాలు లేవు. ఆ సమాధానాలు చెప్పలేం, దానివల్ల వాళ్ళు వేరే మతాలు మారుతూ ఉన్నారు. దేవాలయానికి వెళ్తే కూర్చోవాలంటారు. ఎందుకు కూర్చోవాలా? కొబ్బరి చెట్టు కొట్టుకొని తినడానికా? ప్రసాదం పులిహోర కూర్చొని తినడానికా? లేకపోతే పొరుగింటి ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లు చెప్పుకునేదానికా? ఏమ్మా వాళ్ళ అత్త కొడలు కొడుకున్నారన్నే, గుడికి వచ్చి 10 రోజులు అయిందాక, వచ్చుంటే తెలుసుండేలే అంటే మనం రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు అక్కడ పోయి చర్చించేది అదే. ఎందుకు కూర్చునే వాళ్ళు అంటే, భగవంతుణ్ణి దర్శించిన తర్వాత ఉదయము సాయంత్రము అక్కడ ఒక సాధువు ధర్మం గురించి బోధిస్తూ ఉంటే అది వినడానికి కూర్చునే వాళ్ళం. రాను రాను చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అది అంతరించిపోయింది. ఆ యొక్క సత్సంగం అనేది ఎప్పుడైతే అంతరించిందో సనాతన ధర్మం కూడా అంతరిస్తూ ఉంది. దాన్ని మళ్ళా పునరుద్ధీకరణ చేసినప్పుడే మళ్ళా ఈ సనాతన ధర్మం అనేది జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలా? ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. సత్సంగాలు జరగాల, దీంట్లో ఉన్నటువంటి విశిష్టత తెలియాల ప్రతి ఒక్కరికి కూడా. ఏంటండి మహోన్నతమైనటువంటి సంస్కృతి ఇది. దీన్ని ఏమన్నారు? మనం అనుసరించే నాగరికత దైవీ నాగరికత అన్నారు. అంటే దేవతలు కూడా అనుసరించేటువంటి నాగరికత, సనాతన నాగరికత అంత గొప్పది ఇది. భాగవతంలో దేవతలు అంటారు, ఈరోజు మనం అమెరికా అమెరికా అని చెప్పి కలలు కంటున్నాం, విదేశాలకి పోవడానికి కలలు కంటున్నాం. భాగవతంలో దేవతలు ఏమంటారో తెలుసా? భరత భూమిలో పుట్టినటువంటి మానవులు ఎంత అదృష్టవంతులు, ఉన్నత లోకాల్లో పుట్టిన ఆ అదృష్టం మాకు లేదు. ఇక్కడ భోగమే కానీ భగవత్ సేవ చేసి మోక్షాన్ని పొందే అవకాశం లేదు. భరత భూమిలో పుట్టిన వ్యక్తులు ఆ నారాయణుని పాదపద్మములు సేవించి తరించేటువంటి మహద్భాగ్యాన్ని కలిగి ఉన్నారు. అహోభాగ్యం అహోభాగ్యం, భరత భూమిలో జన్మించడం అహోభాగ్యం. ఇక్కడ జన్మించడం అంత గొప్పది, ఇక్కడ జన్మంత గొప్పది. ఈరోజు తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు లేవు. ఒక తల్లి దగ్గరికి పిల్లోడు వచ్చాడంట, అమ్మా ఐ లవ్ యూ మా అన్నాడంట. ఎరా ఖర్చులకు డబ్బులు ఏమైనా కావాలా, తీసుకోనన్నా ఇచ్చేసిందంట. ఆడు 15 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ అన్నాడంట. ఎరా కొత్త సినిమాకి ఏమైనా వెళ్ళాలా, డబ్బులు తీసుకొని ఇచ్చేసిందంట. 25 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చి అమ్మా ఐ లవ్ యూ అన్నాడంట. ఎరా ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నావా, పెళ్లి చేసేయమంటావా అన్నాడు. పెళ్లి చేసిందంట. వాడు 40 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మా ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మనిందంట, రే పెట్టమన్న దగ్గర సంతకం మాత్రం పెట్టను రా అన్నాడంట. అంటే 40 సంవత్సరాల వయసులో ప్రేమ వెనకాల పరమార్థం తల్లికి బాగా అర్థమైపోయింది. ఇట్టుంది రిలేషన్షిప్స్. మరి భార్యాభర్తల మధ్య ఎట్టుందో చూద్దాం. ఒక భర్త రోజు హనుమాన్ చాలీసా చదువుతున్నాడంట. భార్య ఏంటండి అంత సీరియస్గా రోజు హనుమాన్ చాలీసా చదువుతారు మీరు అనిందంట. అప్పుడు భర్త అన్నాడంట, భూత ప్రేతాలు కల్లోకి రాకుండా ఉండాలని చదువుతాను వే అన్నాడంట. అప్పుడు ఈమె కొంచెం సిగ్గుపడుతూ
ఏమండి నేను ఎప్పుడన్నా వస్తానా అండి మీ కల్లోకి అనిందంట. అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేదన్నాడు. అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేదన్నాడు. అంటే బాంధవ్యాలు అట్టున్నాయి. కానీ ఇంతకుముందు భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సపాకే చ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఏంటా యథార్థ జ్ఞానం? ఆత్మజ్ఞానం. నేను ఆత్మస్వరూపుణ్ణి, అందరూ ఆత్మస్వరూపులు. నాకెంత నివసించడానికి అదే అర్హత ఉందో అందరికీ అదే అర్హత ఉంది అన్నటువంటి భావన భగవద్గీత జ్ఞానం ద్వారా వస్తుంది వ్యక్తుల్లో. చాణక్యుడు చెప్పాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు అంటాడు. మరి అటువంటి భావనలు రావాలా అంటే సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్కరికి. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది ప్రేమ అనురాగాలు లేకుండా. ఒక ఇల్లాలు ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట. ఆమె ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మీరెవరండి అని అడిగింది. ఒక ఆయన అన్నాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన, నేను విజయ స్వరూపం అన్నాడు. మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననింది ఆ ఇల్లాలు. అమ్మా యజమాని లేడు కదా, యజమాని వచ్చిన తర్వాత పిలవండి అమ్మా అన్నాడు. యజమాని వచ్చిన తర్వాత చెప్పింది భోజనం పెట్టి, ఏమండి మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఎవరినండి పిలుద్దాం ఇంట్లోకి అని అడిగింది. ఆ యజమాని మంట అయిపోయి, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. సంపద ఉండి విజయం లేకపోతే ఏం బాగుంటుందండి అని. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఏమండి తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకం. నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని చెప్పింది. ఈ ఇల్లాలు బయటికి వెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని చెప్తే ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి అనుసరించబోతూ ఉంటే ఈ ఇల్లాలనింది, సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని మాత్రమే. అంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం ఏమి సమాధానం ఇచ్చారంటే, అమ్మ మమ్మల్ని క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాం, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు. కుటుంబ వ్యవస్థలో విజయానికి రహస్యం ఇదే, సంపదకు రహస్యం ఇదే. ఇంతకు ముందు వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండింది, ఇప్పుడు ఆ ప్రేమ లేదు. వ్యాపారం, ఇది కూడా పాశ్చాత్య సంస్కృతి యొక్క ఎత్తుగడే. ఇంతకుముందు దేశాలు, రాష్ట్రాలు, రాజ్యాలు విభజించారు, ఇప్పుడు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, మా ఇంట్లో కొట్టాలకే టైం లేదు, ఇంకా ధర్మం కోసం, దేశం కోసం ఏం పోరాడతాం, ఆ స్థితికి తీసుకొచ్చారు మన వాళ్ళు. కుటుంబ వ్యవస్థలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటే దేశం కోసం పోరాడతాం, ధర్మం కోసం పోరాడతాం. రాజస్థాన్లో రాజపుట్లు యుద్ధం నుంచి వాళ్ళు తిరిగి వస్తే ఆ స్త్రీలు గుమ్మంలో నిలబడుకొని గాజులు చూపించారు వారికి. మీరు నిజంగా పురుషులు, యోధులు అయితే యుద్ధం చేసి వీర మరణం పొందినా పర్వాలేదు, కానీ తిరిగి వచ్చారంటే ఈ గాజులు వేసుకొని ఇళ్లలోకి రండి అన్నారు. అది మన స్త్రీ శక్తి, మన స్త్రీల యొక్క ధైర్యం, ఈ ధర్మం కోసం, దేశం కోసం. అది మన స్త్రీ శక్తి. ఇటువంటివన్నీ రోజు రోజుకి అంతరించిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే మన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మనం ఉన్నది యుగాలు ఏంటి అన్నారు, కలియుగంలో ఉన్నాం, చివరిది, అన్నిటిలోకి అధమమైనటువంటి యుగం. మరి కలి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ.
కొట్లాటలకి కపటానికి యుగం అంట. ఎదురెదురుపడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. మనోభావనలు ఎట్టుంటాయంటే, నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానని మనసులో అనుకుంటా. అన్న నమస్తేనా అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీటితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, చూడకుండా పోతానా అనుకుంటూ, ఆ తమ్ముడు తమ్ముడు నమస్తేమా బాగున్నావా అంటాడు. ఇది కలియుగం. చిన్న చిన్న విషయాలకు కొట్లాడతారు, చిన్న చిన్న విషయాలకు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో కలి యొక్క లక్షణాలు ఎట్టుంటాయో మీకు వివరిస్తాను. ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వచ్చాడంట. ధర్మరాజు నిద్రిస్తూ ఉన్నాడు, భీమసేనుడు బయట వేచి ఉన్నాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతుంటే భీముడు ఆపాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను. ఏంటి ఆ సంఘటన అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. భీముడు అన్నాడు, భుజబల సంబంధమైనది ఏదైనా అడుగు, బుద్ధి బలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశానన్నాడు. ఏంటది అన్నాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకొని పెద్ద కుండలో పోస్తే ఏదైతే ఏర్పడింది. అంటే అర్థం ఏంటి అన్నాడు. భీముడు అన్నాడు, పెద్ద కుండ చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా బాబు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానన్నాడు. ఏంటది అన్నాడు. కొందరు వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. అంటే అర్థం ఏంటి అన్నాడు. అరే ఏనుగు దూరం వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అన్నాడు. ఊరి నాయన నీ ప్రశ్నలు ఏంట్రా బాబు, బుర్ర వేడికిపోతుంది అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావు అన్నాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానన్నాడు. ఏంటది అన్నాడు. గోవు దూడని చంపి తినేస్తూ ఉంది. అరే గోవు సాధు జంతువు, అది దూడని చంపి తినడం ఏంటన్నాడు. మరి అదే జరుగుతుంది, దానికి అర్థం ఏంటన్నాడు. ఊరి నాయన నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమన్నాడు. మళ్ళా 10 నిమిషాలకు వచ్చాడు. ఏంటి మళ్ళా వచ్చావంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అన్నాడు. ఏంటది అన్నాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు దోవతీకున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే అది దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అన్నాడు. భీముడు అన్నాడు, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి, నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 ఒకలైపోద్ది, నేను ఏమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి ఈ ప్రశ్నలన్నీ, పోయి ఇక్కడి నుంచి అందరు అనుకున్నాడు. ఆడు వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్ర లేచి బయటకు వచ్చాడు. ఏంటి భీమసేన అన్నాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని చెప్పి బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అన్నాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్పాడు. ధర్మరాజు అన్నాడు, వాడిని పట్టి బంధించావా అన్నాడు. ఎందుకు బంధించాలా అన్నాడు. వాడెవడో కాదు, స్వయంగా కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అన్నాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అన్నాడు. మనిషి ఎట్టా ఉన్నాడు అన్నాడు. కురూపిలాగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వను ఆయన అన్నాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి. పాశ్చాత్య సంస్కృతి, తలుపులు వెలుకులు, టెక్నాలజీ, అంతస్తుల మేడలు, కానీ అక్కడ సంస్కృతి చూస్తే ప్రోడక్ట్ వరస్ట్ అన్నమాట. మన సంస్కృతి ఎంత గొప్పదండి. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యం సంస్కృతి అంటాడు. అంతస్తుల మేడలు, కరెన్సీ, టెక్నాలజీ కాదు. దేశం యొక్క సౌభాగ్యం సంస్కృతి. ఎంత గొప్ప సంస్కృతి ఇది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసి నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఏ రోజైనా మీరు చిన్నప్పుడు మనం ఊహించామా వివాహం ముందు పవిత్రంగా ఉండాలా ఉండకూడదా? అది కూడా ఒక చర్చ అవుతుందని, అది కూడా చర్చ అయింది. పెళ్ళిళ్ళ దేనికి లివింగ్ టుగెదర్ అంట. ఊహించామా ఇవన్నీ కూడా? దౌర్భాగ్యం. ఆ పాశ్చాత్య సంస్కృతిని అనుసరించడం వల్ల ఆ దౌర్భాగ్యాలన్నీ మనం ఎత్తినేసుకొని అల్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటని అడిగాడు.
కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు కలియుగంలో. కంచె చేనును వేసింది అంటే దానికి అర్థం అది అన్నాడు ధర్మరాజు. రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎలిక ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటే విచారవదనంతో ధర్మరాజు చెప్పాడు, ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు, కలియుగంలో దౌర్భాగ్యం అది అన్నాడు. కలియుగంలో దౌర్భాగ్యం అది. ఈరోజు వయసు అయిపోయిన వాళ్ళందరూ, నేను అప్పుడప్పుడు ఈ వృద్ధాశ్రమాలకు కూడా ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తాను, ఏడుస్తారు పాపం, ఏడుస్తారు. స్వామి, నానా కష్టపడి ఆస్తులు సంపాదించాం, అన్నీ అప్పగించాం, ఒక ముద్ద భోజనం పెట్టడానికి కష్టమై మమ్మల్ని ఇక్కడ పడేశారు. ఎందుకు ఆ దుస్థితి? రేపు మనం ముసలోళ్ళం కామా? అవుతాం. అప్పుడు నేను ఒకసారి ఈ పిల్లలకు ఒక మంచి మార్గదర్శకం ఇవ్వాలని చెప్పి స్టేట్ అంతా ఒక యాత్ర చేశాను. వ్యసనాలు మానండి, మానవాళిని కాపాడండి అని చెప్పి ఆర్లగడ్డలో ఒక 10,000 మంది విద్యార్థుల్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ప్రతి దగ్గర ఉపన్యాసంలో ఈ కథ చెప్పి, మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటారా అని పిల్లల్ని అడిగితే ఒక పిల్లవాడు లేచి అన్నాడు, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా, మేమెందుకు చూసుకుంటాం అన్నాడు. నేను అప్పుడు వాడిని అడిగాను, ఎందుకు చూసుకోవాలరా నాన్న, చెప్తాను నీకు. చిన్నప్పుడు నీకు స్నానం ఎవరు చేయించారంటే అమ్మన్నాడు, బట్టలు ఎవరు వేశారంటే అమ్మన్నాడు, భోజనం ఎవరు పెట్టారంటే అమ్మన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. అదేంటి గురువు గారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా అందుకని చేయించుకున్నాను అన్నాడు. ఒరే, నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదులోకి దోసేస్తానన్నావు, ఏం న్యాయం రా అన్నా. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగారు. లేదు గురువు గారు, చూసుకుంటాను నేను అన్నాడు. చెప్పేవాళ్ళు లేరు. మనం ఈరోజు తప్పు ఆ పిల్లలదే కాదు, మనది కూడా తప్పు ఉంది. మనం ధర్మం గురించి చెప్పలేదు, మనం రామాయణం గురించి చెప్పలేదు, మహాభారతం గురించి చెప్పలేదు. రాముల వారు రేపు పట్టాభిషిక్తం అంటే ఆయన అరణ్యవాసం చేయమని తండ్రి కోరుకుంటే పితృవాక్ పరిపాలన, పెద్దల మాటలను ఎట్లా గౌరవించాలా అని చెప్పి ప్రపంచానికి మార్గదర్శకం చూపించడానికి రేపు పట్టాభిషిక్తుడు కావాల్సినటువంటి రామచంద్రుడు కట్టుబట్టలతో అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. నా రాముడు ఎంత గొప్పడో తెలుసా అండి మీకు? ఆయన అరణ్యవాసం చేస్తుంటే పాదరక్షలు లేవంట, అరణ్యంలో నడుస్తూ ఉంటే పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణ స్వామి చూసి వాటిని తీయడానికి ప్రయత్నిస్తే వారించాడంట, వద్దన్నాడంట. 2వ రోజు గుచ్చుకున్నాయంట, లక్ష్మణ స్వామి మళ్ళా ప్రయత్నిస్తే వద్దన్నాడంట. 3వ రోజు 7 రోజులైందంట, ముళ్ళు అట్లాగే గుచ్చుకుంటూ ఉన్నాయి. లక్ష్మణుడు తట్టుకోలేక సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వన్నా రికమెండ్ చేయమ్మా ముళ్ళు తీయడానికి అంటే, సీతమ్మ వెళ్ళి, అయ్యా స్వామి, ఆ ముళ్ళు మీ పాదాల్లో అట్లా గుచ్చుకొని ఉంటే తీయడానికి ప్రయత్నిస్తే లక్ష్మణుని ఎందుకయ్యా వారిస్తున్నారు, అవి తీయడానికి అనుమతించవచ్చు కదా అనిందంట. అంటే రాముడు అన్నాడంట, దేవి, నా పాద పద్మములు ఎవరు ఆశ్రయము తీసుకుంటే వాళ్ళని తిరస్కరించరని మాటనిచ్చాను, ఆ ముళ్ళు నా పాద పద్మాల ఆశ్రయం తీసుకున్నాయి, ఎట్లా నేను తిరస్కరించి మాట తప్పగలనన్నాడంట. అదయ్యా నా రాముడు అది నా రాముడు. ఈరోజు మీరు 99 రోజులు ఒకడికి సేవ చేయండి, ఒక్కరోజు కుదరలేదంటే వీడు పనికిమానుడు అంటాడు. కానీ నా రాముడు అట్లాంటోడు కాదయ్యా. అందుకనే ఆ రాముడికి శరణాగతి పొందాలయ్యా మనం అందరం. అందుకని ఆ రాముడికి శరణాగతి పొందాల. లంకలో విభీషణుడు వచ్చాడు, వచ్చి పాహిమాం రక్షమాం అన్నాడు. అప్పుడు రాములు వారు అంటున్నారు, హే విభీషణ, కలత చెందకు, లంకకు రాజును చేస్తానయ్యా నిన్నన్నాడు. వానరులు అన్నారు, ఏమయ్యా, నిమ్మ చెట్టుకు కాసిన ప్రతి ఒక్క పండు పుల్లగానే ఉంటుంది, రావణుడు ఎటువంటి వాడు, కుంభకర్ణుడు ఎటువంటి వాడు, శూర్పణఖ ఎటువంటిది, ఈ విభీషణుని నమ్మి రాజును చేస్తానని మాటిస్తారా? అప్పుడు రాముల వారు అన్నారంట, ఏ వానరోత్తములారా, విభీషణుడు ఒక్కడు శరణాగతి పొందితే కాదు, రావణుడే వచ్చి శరణాగతి పొందితే రాజును చేస్తానన్నాడంట. మరి విభీషణుడికి లంకను రాజును చేస్తానన్నారు, రావణుడు వచ్చి శరణాగతి పొందితే ఎక్కడ రాజును చేస్తానన్నాడంట. అప్పుడు రాముల వారు అన్నారంట, అయోధ్యకు రాజును చేస్తానన్నాడంట. మరి మీ తండ్రి గారు కోరుకున్నారు భరతుణ్ణి అయోధ్యకు రాజును చేయమని చెప్పి, మరి భరతుణ్ణి ఏం చేస్తారన్నాడంట.
అప్పుడు రాముల వారు అన్నారంట, రావణాసురుణ్ణి అయోధ్యకు రాజుని చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తానన్నాడంట. మరి భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తే మీరెక్కడుంటారు స్వామి అన్నాడంట వానరాలు. అప్పుడు రాముల వారు అంటున్నారంట, ఏ ప్రదేశము లేకపోతే నా ప్రియ భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువు అవుతాను, నాకు ప్రదేశాలు అవసరం లేదన్నాడు. ఇదయ్యా నా రాముడు, ఇదయ్యా నా రాముడు. అటువంటి రాముణ్ణి వదిలి ఏంటయ్యా ఇది, ఏంటయ్యా ఇది, ఏంటయ్యా ఇది, ఏమి దారుణమయ్యా ఇది. మరి నా కృష్ణుడు ఎటువంటి వాడు? బృందావనంలో యశోదమ్మ ఒకరోజు కోతుల మధ్యలో కూర్చొని వెన్న తినిపిస్తున్నాడంట కోతులకి. కన్నయ్య, చిన్నపిల్లలు కోతుల్ని చూస్తే భయపడతారా కన్నయ్య? వాటి మధ్యలో కూర్చొని వెన్న మిగడ తినిపిస్తున్నావు, నీకు భయం లేదా అనిందంట. అప్పుడు కృష్ణుడు అంటున్నాడంట, అమ్మా, నేను రామావతారంలో వచ్చినప్పుడు, సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలన్నీ నాకు సేవ చేయడానికి వచ్చాయి. అరణ్యాల్లో సంచరించినప్పుడు ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో సంచరించినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదు, కానీ నా సేవ వదిలిపెట్టలేదు. అందుకని నా స్వహస్తాలతో వీటికి వెన్న మీగడ ఇవన్నీ తినిపిస్తున్నాను. యుగం మారిపోయింది, సేవ మరవలేదు. అదయ్యా నా కృష్ణుడు, అదయ్యా నా రాముడు, అదయ్యా నా రాముడు. నాకు ఆ గ్రహం అయింది, ఈ గ్రహం పట్టుకుంది, అదైంది, ఇదైంది, ఇదైంది. ఏ గ్రహాలు ఆ రాముడి పాదాలకు శరణాగతి పొందితే నిన్నేమీ చెయ్యవయ్యా, ఈ సత్యం తెలుసుకోవయ్యా. హనుమంతుల వారు లంకా దహనం చేశారు. ఎక్కడి నుంచే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, రక్షమాం రక్షమాం, రక్షించండి రక్షించండి రక్షించండి. హనుమంతుడు పరిశీలనగా చూశాడు, ఇది రాక్షస స్వరంలాగా కనిపించట్లేదే, ఎవరో దేవతలు చెప్పినట్టుగా ఉందే. చూశాడు, ఒక గుహలో నుంచి వస్తుంది రక్షించమని. తన పిడికలతోటి ఆ గుహాన్ని ఛేదించాడు. లోపల నుంచి శనిదేవుడు బయటపడ్డాడు. బయటపడి హనుమంతుల వారు అన్నారు, ఇదేంటి స్వామి మీరు దాంకున్నారేంటి అన్నాడు. దాంకోవడమా పాడ, రావణాసుడు లోపలేసి బంధించాడన్నాడు. ఎందుకు బంధించాడన్నాడు, ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు మేమంతా మంచి కక్షలో ఉంటే ఆ సమయంలో వాడు పుడితే వాడి భవిష్యత్తు బాగుంటుందని మమ్మల్ని బోర్ల పడుకోబెట్టి కాళ్ళతో తొక్కిపట్టాడు రావణాసురుడు. బ్రహ్మతో సహజ భయపడుతున్నారు. అప్పుడు నారదులు వారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఏంటి తండ్రి కలతగా ఉన్నారన్నారు. జరిగింది ఇట్లా అని చెప్పాడు. వీడే దుర్మార్గుడు, యాగలేక చస్తున్నాం, మంచి సమయంలో వాడి కుమారుడు పుడితే వాడికి మంచి యశస్సు ఉంటే భవిష్యత్తు ఇంకెన్ని బాధలు పడాలో అని చెప్పి కలత చెందుతున్నాం. అప్పుడు నారదుడు అన్నాడు, మీరేం కలత చెందద్దు, నేను చూసుకుంటా అన్నాడు. రావణాసురుడి దగ్గరికి వచ్చి బాగా మనుగు చెట్టు ఎక్కించాడు. ఎక్కించి అంతా బాగానే ఉంది కానీ దశకంట కొంతమంది కొన్ని మాటలు అంటే వినలేకుండా ఉన్నానయ్యా అన్నాడు. ఏంటది అన్నాడు. అంత వీరుడు, త్రిలోకాధిపతి అయినటువంటి రావణాసురుడు గ్రహాలను వెనక నుంచి కాళ్ళతో తొక్కిపట్టున్నాడు. ఏమి పిరికి పంద చర్య అది అన్నారు అన్నాడు. అవునా, అట్టన్నారా? అట్టయితే అందరు గ్రహాలు వెలికలు పడుకోండి అన్నాడు. ఆ వెల్లికలు తిరిగి శని రావణాసురుని చూసేటప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు. దాని కలత చెంది గుహలో బంధించేశాడు. మరి నాకు సహాయపడి గుహ నుంచి విముక్తిని కలిగించావు హనుమా, నా దృష్టి నీ మీద పడిందే అన్నాడు. అంటే అప్పుడు హనుమంతుడు అన్నాడు, మీ దృష్టి పెడితే ఏమవుతుంది స్వామి అన్నాడు. రాజ్యం పోతుంది, భార్య దూరం అయిపోతుంది, సంపదలు దూరం అయిపోతాయి అని పెద్ద లిస్టు చదివాడు. ఎవడో ఒకడు ఏలినాటి శని పట్టిందని చెప్పి ఒక పౌరోహితుడి దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం పూజ చేయండి అన్నాడంట. ఆ పౌరోహితుడు చెప్పాడంట, 10,116 పెట్టిన ఆయన పూజ చేస్తానన్నాడంట. గురుగారు అంత డబ్బులు లేవు నాకు అన్నాడంట. 5,116 పెట్టబోయి అన్నాడంట. అంత డబ్బులు కూడా లేవండి అన్నాడంట. ఒరే 1,116 పెట్టరా అన్నాడంట. అంత డబ్బులు కూడా లేవండి అన్నాడంట. 511 పెట్టరా అన్నాడంట. అంత డబ్బులు కూడా లేవండి అన్నాడు. ఒరే 116 పెట్టబోయి అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. ఒక 11 రూపాయలన్నా పెట్టబోయి అన్నాడంట. అది కూడా లేదు. ఇంక నేను శని ఏం చేస్తుందో పోరా అన్నాడంట. ఇంక నిన్ను శని ఏం చేస్తుందో పోరా నాయన అన్నాడంట. అట్లాగా హనుమంతుల వారు లిస్ట్ అంతా చదివితే అప్పుడు శనితోటి అన్నాడంట, శనీశ్వరుడితోటి,
ఏ స్వామి, మీరు చెప్పిన లిస్టులో ఏమీ నాకు లేవు, నాకున్నది ఒకటే శ్రీరామచంద్రుల వారి యొక్క పాదపద్మములే నా ఆశ్రయము, ఆయన ఆశ్రయం నాకున్నంత వరకు నాకేమీ దొరకదు, మీరేం కలత చెందొద్దు, మీరు వెళ్ళండి స్వామి అన్నాడు. జై శ్రీరామ్. ఆ రాముడి పాదపద్మముల ఆశ్రయం మనకుంటే శని కాదు కదా, ఎవరు ఏమీ చేయలేరు. అటువంటి రాముడి పాదపద్మాలు పట్టుకుందాం, అటువంటి రాముడి పాదపద్మాలు పట్టుకుందాం. జన్మధన్యం, జన్మధన్యం. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. వీటికి తప్పు పెద్దలది కూడా ఉంది. ధర్మం గురించి వాళ్ళని చెప్పట్లేదు మనం, అది మనం చేసేటువంటి తప్పు. మూడవది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూరిపోయి తోక చిక్కుకుంది. దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరెళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్ లో బుకింగ్ అంతా తోక చిక్కుంటుంది, పెట్టి కేసులే బుకింగ్. పెద్ద పెద్ద స్కాములకు అందరూ నిర్దోషులే. ఎలక్షన్ల ముందు వైజాగ్ లో ఏదో పట్టుకున్నారు డ్రగ్స్, లక్షల కోట్లు అన్నారు. సూత్రధారి పాత్రధారి ఏం తెలియదు, ఎట్టపోయిందో. ఏనుగు దూరెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది. నేను ఒకసారి అనంతపూర్లో 20 సంవత్సరాల కిందట ఈ కథ చెప్పి బహిరంగ సభ, ఒక 20,000 మంది భక్తులు ఉన్నారు, పోలీస్ బందోబస్తుకు వచ్చున్నారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత పోలీసు నా దగ్గరికి వచ్చి, ఏనుగు కథ భలే ఉంది గురువు గారు అన్నారు. ఏమయ్యా అంత బాగా నచ్చింది అన్నాను. మేము చేసేది అదే కదా స్వామి, పెద్దోడిని ఏమన్నా పట్టుకుంటే ఫోన్ వస్తుంది వదిలేస్తాం, ఏదో చిల్లర కేసులు పెడతా ఉంటాం, భలే చెప్పారు. 5,000 సంవత్సరాల క్రిందట మహాభారతంలో ఇచ్చారు. ఇది తూచా తప్పకుండా ఇది జరుగుతుందా లేదా చెప్పండి. శాస్త్రం అన్నటువంటిది కళ్ళబొల్లి కథ కాదు. నిన్న సత్యమే, ఈ రోజు సత్యమే, రాబోయే రేపు కూడా సత్యమే. అది శాస్త్రం. మరి ఆ శాస్త్రం ఎవరిచ్చారు? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చింది శాస్త్రం. ఏదైనా ఒక వ్యక్తి తయారు చేసినటువంటి యంత్రానికి మాన్యువల్ అతను ఇవ్వగలడు. ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఆయన ఇచ్చినటువంటిది శాస్త్రం. అది ఎప్పటికీ సత్యమే, అది ఎప్పటికీ సత్యమే. సూదిరంధ్రంలో ఏనుగు దూరం వెళ్ళిపోతే తోక చిక్కుంటుంది. 4వది, గోవు దూడను చంపి తినేసింది. దానికి విచారవదనంతో ధర్మరాజు చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో తల్లే తన బిడ్డను అబార్షన్ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. మీకు తెలుసో తెలీదో, ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికా తాయివాన్లలో జరిగేది ఏంటి అంటే, అబార్షన్ రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మానవాళి దిగజారిపోయిందన్నమాట. ఈ పుణ్యభూమిలో కూర్చొని అమెరికా లాగా ఎప్పుడో మన దేశం అయ్యేదని దీర్ఘాలు తీస్తున్నాం. ఏం పిండాలు అమ్మితే కానీ నీ దేశం గొప్పదనుకోవా? దేశం యొక్క సౌభాగ్యం, సంస్కృతి, వాటికి కారణం ఏంటి? మన సంస్కృతి చెప్తుంది, వివాహం అయ్యేంత వరకు కూడా స్త్రీ పురుషులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మనోళ్ళు అంటున్నారు సోషలిజం స్వామి, సోషలిజం, సైన్సిజం, లాస్ట్కి సార్వయిజం. ఈరోజు సివిల్ కోర్టుకి వెళ్ళండి, 4 రోజులకి డైవర్స్, 10 రోజులకి డైవర్స్, 2 నెలలకు డైవర్స్. కారణం ఏంటి? స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టి మనం గుళ్ళు గోపురాలు పార్కుల్లో తిరిగేటప్పుడు మనం ఎవరు చూడలేదనుకుంటారు. పెళ్ళైన రోజే పెళ్లి కొడుకు ఫ్రెండ్ వచ్చి, ఒరే నీ భార్యని ఎక్కడో చూసినట్టుందిరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు వీడి పెళ్లి పెట్టాలైపోతుంది. మన సంస్కృతి ఇటువంటివన్నీ జరుగుతాయి. మరి స్త్రీ ఒంటరిగా ఉంటే ఏంది? మహాభారతంలో భీష్ముడు చెప్తాడు, యుక్త వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క రక్షణలో ఉండాలా, వివాహం అయిన తర్వాత భర్త రక్షణలో ఉండాలా, విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో స్త్రీ ఉండాలా. రక్షణ లేని స్త్రీకి సుఖము లేదు అన్నాడు భీష్మ పితామహుడు. కారణం ఏంటి? ఈ పురుషులందరూ కూడా కీచకుల్లాగా తయారవుతారు, సుఖం ఉండదు, శాంతి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఆచారాలు ఏర్పాటు చేశారు. మన సనాతన సంస్కృతిలో ప్రతి జీవిత విధానంలో గొప్ప సైన్స్ ఉంది. నేను మొన్న మధ్య దుబాయ్కి వెళ్తే ఒక భక్తుల కుటుంబంలో పిల్లలు కనపడలేదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారని అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మెమరీ పెంచుకునేదానికి థెరపీకి వెళ్ళారు గురువు గారు అన్నారు. ఏంటి ఆ థెరపీ అన్నాను నేను. సిట్టింగ్ థెరపీ అంట, గుంజిళ్ళు పెట్టడం. గుంజిళ్ళు పెడితే మెమరీ పెరుగుతుందని సైంటిస్టులు కనుక్కున్నారంట. మన పూర్వీకులు ఏమి రీసెర్చ్లు చేసి కనుక్కున్నారండి? రే ఎక్కాలొక్క చెప్పరా అంటే చెప్పకపోతే గుంజిళ్ళు పెట్టనేవాళ్ళు. గుంజిళ్ళు పెడితే ఆటోమేటిక్గా మెమరీ పెరుగుద్ది. సైన్స్ అది. మన వాళ్ళు పాటించిన ప్రతి దాంట్లో సైన్స్ ఉంది.
ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, రోజుకు 70 సార్లు చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి హృద్రోగాలు రావు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. మన పూర్వీకులు ఉదయము సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళి భజనలు జరుగుతుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు. వాళ్ళు చప్పట్లు కొట్టారు కాబట్టి గుండె బాగా కొట్టుకుంది. అప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవు. మనం చప్పట్లు మానేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది, వీధికి 4 హాస్పిటల్ అయిపోయింది. సనాతన సంస్కృతిలో ఉన్న ప్రతిదీ కూడా సైన్స్ సైన్స్ సైన్స్. స్వామి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, టెస్ట్ ట్యూబ్ బేబీలు కనుక్కున్నాం మేమన్నారు. ప్రభుపాద స్వామిజీ నవ్వుతూ 5000 సంవత్సరాల క్రిందటే పాండవులందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలు నాయన అని చెప్పి 5000 సంవత్సరాల కిందటే పాండవులందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలు నాయన, మీరు ఇప్పుడేది కనుక్కునేది? దొంగల బండి 6 నెలల కుక్కలు మురిగాయంట. ఈరోజు మన సంస్కృతి వల్ల ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సమాజంలో ఉండింది. దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అటువంటి సంస్కృతి ఇక్కడికి తెచ్చుకొని అల్లాడుతూ ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా, స్వామి మొన్నే పెళ్లి చేశారు స్వామి, మా అమ్మాయికి డైవర్స్ అయిపోయింది, ఇంత చిన్న వయసులో ఏం చేయాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటి? మనమే వెతుక్కోవాలి కారణాలు. కారణం ఏంటి అంటే మన సంస్కృతిని మనం వదిలేసాం. ఇంతకుముందు మేడం గారు చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? మన పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళు ఎట్లా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎటువంటి జీవనాన్ని గడుపుతున్నారు, ఎట్లా ఎవరితో కలుస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు టైం లేదు. మనకి ఎందువల్ల? టీవీ, దుష్ట దూరదర్శనం, దాంతో అయిపోయింది. మొన్న ఒక ఆయన భార్యాభర్తలు వచ్చారు, మా భార్య కొంచెం చెప్పండి స్వామి. ఏం చెప్పాలయ్యా అన్నాను నేను. ఏం చెప్పాలంటే ఆమెకి ఆల్రెడీ బీపీ ఉంది స్వామి, ఆమె టీవీ సీరియల్లో కూర్చొని అంటే టెన్షన్ పడతాం, మ్యూజిక్ అప్పుడు గుండె ఆగిపోద్దు అని టెన్షన్గా ఉంది, కొంచెం అవన్నీ ఆపేయండి అని చెప్పండి స్వామి అంటాడు. అరే మొదలే మనకు బాధలు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ దాని ముందు కూర్చొని డబ్బులు పెట్టి ఆ బాధలు దీనికి తెచ్చుకోవడం. తర్వాత ఇంకొక దంపతులు హైదరాబాద్లో ఉపన్యాసం అయితే వచ్చారు. ఆయన భార్య వచ్చి భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది, గురుగారు మా ఆయన పడుకుంటాడు కానీ నిద్రపోడండి, అటు ఇటు దొలుతూ అంటుంటాడు. నేనేమన్నాను, ఇదేంటయ్యా కొత్త మ్యూజిక్ అన్నాను. మ్యూజిక్ పాడా స్వామి, వ్యాపారంలో నానా రకాల కష్టాలు, పడుకుంటే అవన్నీ గుర్తొస్తాయి, నిద్ర పట్టదు, అందుకని అటు ఇటు దొరుకుతూ అంటుంటారు. నాకు అప్పుడు పురంధరదాస్ కీర్తన ఒకటి గుర్తొచ్చింది. ఆయన ఏమంటారంటే, నర జన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత 4 కన్న తొన్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందురే కష్టపులిస్తిల్ల. ఆయన ఏమంటారంటే, కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఇంత కూడా ఉండవంట. నేను అన్నాను, అయ్యా పురంధరదాస్ అని మన అన్నమాచార్యలాగా గొప్ప వాగ్గేయకారుడు, ఆయన ఈ రకంగా చెప్పారు, మీరు కృష్ణ కృష్ణ అనుకోండి, పడుకోదానికి ముందు టెన్షన్లన్నీ మర్చిపోయి శుభ్రంగా నిద్రపోతారు, లేకపోతే మీ ఆవిడికి మ్యూజిక్ వినిపించాలా, మ్యూజిక్ వినిపించాలా? అవసరమా అండి? మన పూర్వీకులండి ఎంత పనులున్నా ఏమున్నా సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళిపోయి హ్యాపీగా భజనలో పాల్గొనేవాడు. ఆ భారాలన్నీ స్వామి రాముల వారి పాదాలు ఎగిరదిలేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. సో అందుకని ఇంకొకటి మీకు చెప్తున్నారు, మనం వ్యక్తుల మధ్యలో వ్యవహారంలో కూడా కఠినత్వం ఉంది. ఎవడైనా కఠినంగా మాట్లాడితే ఏమంటాము? వాడి హార్ట్ రాయిరా, గుండె రాయి, వాడికి చాలా కఠినంగా మాట్లాడతాడు వాడు అంటావా? సో మీ అందరి గుండెలు కూడా రాళ్ళులాగా కాకుండా సున్నితంగా పుష్పాల్లాగా మారాలని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? చీకట్లో ఉన్నారు, కనిపించలేదు, ఏం చేస్తారు? ఎత్తనైతే ఎత్తారు. మీకు విషయం చెప్తారు ఎందుకోసం. ఫర్ ఎగ్జాంపుల్, యజమాని ఇంటికి వచ్చాడు ఆఫీస్ నుంచి, కాలింగ్ బెల్ ఎత్తగానే తలుపు తీసి ఏమండే కూరగాయలు నన్ను ఈరోజు గుర్తుపట్టలేరా? ఆయన రెస్పాన్స్ ఎట్లుంటుంది తెలుసా? 24 గంటలు నీ కూరగాయలే, నా ఆఫీస్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా నీకు అనవసరం, తలుపు తెరవంగానే కూరగాయలు రగడ మొదలు యుద్ధం. సేమ్ థింగ్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఏమండి ఈరోజు కూడా మర్చిపోయారండి కూరగాయలు, ఒక్క 5 నిమిషాలు ఇవే, పన్ను ఒత్తిడి ఎక్కువ ఉండింది, ఇప్పుడు తెచ్చేస్తాను. ఇది ఎట్టుంటుంది? ఆ మొదటి వర్షను ఇక్కడ హార్డ్గా ఉంది, అందుకని మొదటి వర్షను.
ఇక్కడ సాఫ్ట్గా ఉంటే సెకండ్ వెర్షన్. మరి ఇక్కడగా సాఫ్ట్గా చేసుకోవాలంటే ఒక ఉపాయం చెప్తాను. హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయిందంట. అంజనాదేవి స్నానం చేయించి అలంకరణ చేస్తూ ఉందంట. చక్కటి కీర్తన వినిపించిందంట. కీర్తన వినిపిస్తే అమ్మాయి ఎవరు పాడుతున్నారు అన్నాడంట. దేవర్షి నారదముని పాడుతున్నాడు నాయన అనిందంట. హనుమంతుల వారి అమ్మ దగ్గర నుంచి అదృశ్యమయ్యి నారదుల వారి ముందు ప్రత్యక్షమయ్యారంట. నమస్కరించుకున్నారు. ఏ హనుమ 7 రోజులు ఏం చేశావయ్యా అన్నాడంట నారదుల వారు. స్వామి, పుట్టకనే ఆకాశంలోకి చూశాను, చాలా ఆకలిగా ఉండింది. సూర్యుని చూసి పండనుకొని మింగడానికి వెళ్ళాను, మూతంతా మాడిపోయింది. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, అందరితో యుద్ధం చేశాను. వాళ్ళందరూ ప్రసన్నమయ్యి రకరకాల వరాలు ఇచ్చారు. నారదులు వారు అన్నారంట, నా నుంచి నీకేం వరం కావాలయ్యా అన్నాడు. వాళ్ళు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరం నాకు ఇవ్వండి స్వామి అన్నారంట. అప్పుడు నారదులు వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు నాయన అన్నాడంట. ఎప్పుడైతే ఆశీర్వచనం చేశారో, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. చెప్పండి. హనుమంతుల వారు చక్కగా కీర్తన మొదలు పెట్టేస్తే నారదుల వారు తన్మయత్వం చెంది అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద కూర్చొని ఇంకో రాయి మీద తన వీణ పెట్టారంట. ఆ వీణ పెట్టిన రాయి నామానికి కరిగిపోయింది, నీళ్ళలాగా పడిపోయింది. ఆ వీణ దాంట్లో తేలుతూ ఉందంట. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత నారదులు వారు తేరుకొని, హనుమా ఆపవయ్యా, నేను ముల్లోకాలకి ఒకే మీడియా మ్యాన్ని, వార్తలు తీసుకెళ్లాలా, ఒక దగ్గర ఇన్ని గంటలు ఉంటే ఎట్టయ్యా, నన్ను వదిలిపెట్టన్నారంట. ఈయన కీర్తన ఆపేశారంట. ఆ ద్రవ పదార్థంగా మారిన రాయి మళ్ళా ఘనపదార్థం అయిపోయిందంట. ఆ వీణ దాంట్లో చిక్కుపోయిందంట. ఏ హనుమ మళ్ళా కీర్తన చేయన్నాడంట. మీరు భగవత్ నామం యువధర్మం కలియుగంలో ప్రతినిత్యం ఆ భగవంతుని నామాన్ని ఎవరైతే చెప్పిస్తారో ఈ హృదయం ఆ రాయి కరిగినట్టుగా నీళ్ళలాగా మారుతుంది. ఎప్పుడు మీరు ఆపేస్తారో మళ్ళా రాయి అయిపోతుంది, మళ్ళా కూరగాయలు రాలేదా మొదలైపోతుంది. సో హనుమంతుల వారితో మళ్ళా కీర్తన చేయమంటే ఆయన పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడంట. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి ఇల్లంతా పరిగెత్తేస్తున్నాడంట. అప్పుడు అంజనాదేవి చూసిందంట. ఏ హనుమ, సాధువులతో వేళాకోళాలు ఆడొచ్చా, ఏంటి నువ్వు చేసేదనిందంట. అప్పుడు హనుమంతుల వారు వినమ్రతతో చెప్పారంట, అమ్మ, వేళాకోళాలు వెటకారాలు కాదు, మీరు చెప్తేనే విన్నాను. ఇటువంటి మహాత్ముల పాదం ఎక్కడ వాళ్ళ పాదం పెడతారో ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, మన ఇల్లంతా తెప్పిస్తే మన ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని నారదులు వారిని ఇల్లంతా తెప్పిస్తున్నాను, వెటకారాలు కాదు అన్నాడు. సో అట్లాగా మన హృదయాలు కరగాలంటే కలియుగంలో నామం చేయండి. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు ద్రోవతికున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే ఆ దొర్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది. దానికి ధర్మరాజు చెప్తాడు, మంచి పనులు చేయాలంటే ఆటంకాలు ఉంటాయి కలియుగంలో. చెడుకి విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. చెడుకి దానికి రామాయణంలో మంచి దృష్టాంతం ఉంది. రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. లక్ష్మణ స్వామికి రాములు వారు చెప్పారంట, రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎంత దుర్మార్గుడైనా కానీ గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే తెలుసుకో, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామన్నాడంట. లక్ష్మణుడికి ఇష్టపట్టలేదు, వాడు దుర్మార్గుడు, వాడి దగ్గరికి పోయి జ్ఞానసారం ఏంటి అడిగేది. మరి అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. రావణాసురుడి తల పక్కన కూర్చొని, ఓరి దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా అంటూ అస్తోత్రం పెట్టి, జ్ఞానసారం అంటే కొంచెం చెప్పబోయన్నాడంట. ఎవడన్నా అటు అడిగితే చెప్తాడండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు. తిరిగి వచ్చేసి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఎట్టడిగావు నాయన అన్నాడు. ఇట్టడిగానన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అదంటయ్యా. ఎవరి దగ్గర నుంచి అన్నా జ్ఞానం పొందాలంటే వాళ్ళు గురువులు, మనం శిష్యులు, నీకు నేర్పిస్తాను రా అని కోదండం పక్కన పెట్టి దేవదేవోత్తమ పురుషుడు శ్రీరామచంద్రుడు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని 2 చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, తపస్సువి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వవయ్యా, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు.
అశ్రు నయనాలతోటి రావణాసురుడు అన్నాడంట, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా? దేవోత్తమ పురుషుడు, ధర్మానికి ప్రభువు, దేవదేవుడు మీరు. నేను చేసిన అపరాధం అంతా ఇంత కాదు, అటువంటిది నా పాదాల దగ్గర కూర్చొని జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదన్నాడు. వేరే తార్కాణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం 2 ముక్కల్లో చెప్తాను. మంచి పనులు చేసి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి ఆమెను మీకు అప్పచెప్పడానికి నేను పడలేదు. అందువల్ల నాకు నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడు. ఏమి లేదండి రామాయణంలో, ఏమి లేదండి మహాభారతంలో, ఏమి లేదండి భగవద్గీతలో. ఎక్కడికి వెళ్ళాలండి మనం జీవితం శాంతిగా జీవించాలంటే? ఇంట్లోనే కూర్చొని ఆ రాముణ్ణి, ఆ కృష్ణుణ్ణి, వాళ్ళ జీవిత కథల్ని, వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం భగవద్గీతను మనం అనుసరిస్తే మన జన్మ ధన్యమండి, జన్మ ధన్యమండి. మనం ఉండే ప్రదేశమే వైకుంఠం అండి. వైకుంఠం అంటే దుఃఖం లేని ప్రదేశం అండి. అందువల్ల మీ కుటుంబాలని వైకుంఠంగా మార్చుకోండి, మీ జీవితాల్ని ధన్యం చేసుకోండి. ఆ యొక్క తీర్థయాత్రలకు వెళ్తుంటే బండ అడ్డంగా పడిపోయింది అంటే మంచి ఆటంకాలు ఉంటాయి, అన్ని దోషాలే. కలిర్దోష నిదే రాజన్, ధర్మరాజు చెప్తాడు, కలియుగం దోషాలకు నిధి. అస్తి ఏకో మహాగుణ, ఒక్క సుగుణం ఉంది. ఏంటి ఆ సుగుణం? కీర్తన ఆదియేవ కృష్ణస్య, కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తాడో ముక్త సంఘ పరంపరజే, ఆ దోషాలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతాడు. ఆ నూలు పోగుని భగవత్ నామంతో పోలుస్తాడు ధర్మరాజు. నూలు పోగు లాంటి భగవత్ నామాన్ని సరళంగా ఎవరైతే చేస్తాడో వాడి జీవితంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి. హరే కృష్ణ చెప్పండి, అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. లాస్ట్లో మీ చేత నామం ఎందుకు చేయించానంటే, మా గురువు గారు ఒక చిన్న కథ చెప్పారు. రోజు ఉపన్యాసం చెప్పే వ్యక్తి, ఒక బస్ డ్రైవరు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం చెప్పే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఈ బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఆ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని నీ గొప్ప చెప్పుకునేవాడివి. కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, టర్నింగ్లో కూడా జుమ్మని తిప్పేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు భగవద్నామం చేయించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. మీరెంత భగవద్నామం చేస్తారో, ఇతరుల చేత ఎంత నామం చేపిస్తారో అది మన బలం. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్ర పిత నియమిత స్మరణేన కాల. కలియుగంలో బహువిధమైన శక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. అందువల్ల ఆ నామాన్ని మీరు ప్రతినిత్యం జపించండి, భగవద్గీతను చదవండి, రామాయణం చదవండి. రామాయణంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎట్లుండాలా, తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత ఎట్లుండాలా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎట్లుండాలా, మానవాళికి అవసరమైన నీతులన్నీ రామాయణంలో మానవ రూపంలో వచ్చి దేవదేవోత్తమ పురుషుడు మర్యాదా పురుషోత్తముడిగా ప్రపంచానికి తెలియపరిచాడు. ఇది అనుసరించినంత వరకు ఈ సంస్కృతి నష్టపడలేదు, ఈ దేశం నష్టపోలేదు. వీటిని మనం విస్మరించడం వల్లే రోజు రోజు బలహీనపడుతూ ఉన్నాం. బలాన్ని పుంజుకోవాలంటే ఇంత కష్టపడి ఈ కార్యక్రమం వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారంటే మనలో బలాన్ని పెంచడానికి, మనలో బలం పెరగాలంటే సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, 100 సున్నాలకి రావులపాలెంలో విలువ లేదు.
1000 సున్నాలకు లేదు, 1,00,000 సున్నాలకు లేదు, 1,00,00,000 సున్నాలకు లేదు. ఆ సున్నాల పక్కన ఒక్కటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. ఆ ఒక్కటే రాముడు, ఆ ఒక్కటే కృష్ణుడు. అదే మన శక్తి. ఆ రామకృష్ణుని మన జీవితంలోకి తీసుకునే బలంతో ఈ దేశం కోసం, ధర్మం కోసం నిలబడదాం. మన సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్.